నిరాడంబరతకు నిలువెత్తు రూపం, నిష్కలమైన మనసుకు ప్రతిరూపం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి ఎంత సేవ చేసినా శాలువాలు, సన్మానాలకు దూరంగానే ఉంటున్న ఎండి ఉస్మాన్ అలీ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. నేడు ఉస్మాన్ సార్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రసాద్ భారతి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ వారిపై ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది. దాన్ని ఇప్పుడు చూద్దాం రండి. ఉస్మాన్ సార్ 1984లో జనవరి 28వ తారీఖున ఎస్జిటిగా ఎంపీపీఎస్ రేగుంట చర్లమణంలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎంపీపీఎస్ కన్నాయిగూడెం, భద్రాచలం మండలికి బదిలీ అయ్యారు. 2002లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఎంపీ యూపీఎస్లో లక్ష్మీపురంలో పనిచేశారు. ఆ తర్వాత జేహెచ్ఎస్ బుర్గంపాడులో 2008 నుంచి 2018 వరకు సేవలందించారు. ఈ సమయంలో ఇదే కాలంలో నేను కూడా వారితో కలిసి పనిచేసినందుకు ఆనందపడుతున్నాను. ప్రస్తుతం జేహెచ్ఎస్ ఎన్ఎస్సి కాలనీ ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఈ నెల 30వ తారీఖున పదవి విరమణ కూడా చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఉస్మాన్ అలీ సార్ గారికి ముందస్తు పదవి విరమణ శుభాకాంక్షలు కూడా. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఉపాధ్యాయ సంఘాలకు విశిష్టమైన సేవలు అందించారు వీరు. ఉపాధ్యాయ సంఘం అయినటువంటి పిఆర్టీకు మండల ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా విశిష్ట సేవలు అందించారు. అంతేకాకుండా వీరు బుర్గంపాడులో పనిచేస్తున్న రోజుల్లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు 5 ఏళ్ల పాటు జేఏసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. వీరి శ్రీమతి గారి సైతం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలోనే పీజీహెచ్ఎంగా పదోన్నతి పొంది సిర్పూర్ కాగజ్నగర్లో పనిచేస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. వారు కూడా ఉన్నత విద్యలు అభ్యసించారు. ఈ సందర్భంగా ఉస్మాన్ అలీ సార్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రసాద్ భారతి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఉస్మాన్ సార్, మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.